హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇక బర్డ్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తను రీసెంట్గానే ఓత్ తీసుకుంది. అండ్ ఫస్ట్ మీటింగ్ తను ఓత్ తీసుకున్నాక ఫస్ట్ మీటింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ, అంటే ఇంటర్నేషనల్ లీడర్స్తో ఫస్ట్ మీటింగ్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ యాక్చువల్లీ. సో మెట్ యూఎస్ఎస్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాదు, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ ఇన్ ద వాషింగ్టన్ డీసీ. కంగ్రాచులేటెడ్ హర్ ఆన్ హర్ కన్ఫర్మేషన్. సో బేసిక్గా తను కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ డేనే యాక్చువల్లీ మోడీని కలిసింది. నెక్స్ట్ డేనో ఆ డేనో నాకు కూడా ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ యా డిస్కస్డ్ వేరియస్ ఆస్పెక్ట్స్ అబౌట్ ఇండియా యూఎస్ఏ ఫ్రెండ్షిప్ ఫర్ విచ్ ఈజ్ ఆల్వేస్ బీన్ స్ట్రాంగ్ బ్యాటరీ. సో బేసిక్గా తనకి ఇండియా రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్, ఇండియా యూఎస్ఏ ఫ్రెండ్షిప్ పెరగాలి అని తను కూడా సపోర్ట్ చేసేది కదా. సో యా, అండ్ తను ఇప్పుడు సిఐఏ, ఎఫ్బిఐ ఇలాంటి స్పైస్ ఏమంటారు 18 స్పై ఏజెన్సీస్ ఆఫ్ అమెరికాని డీల్ చేయబోతుంది. సో ఇట్ వాజ్ ఎ హానర్ టు మీట్ టు వెల్కమ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ బ్యాక్ టు యునైటెడ్ స్టేట్స్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ కంటిన్యూయింగ్ యూఎస్ఏ ఇండియా ఫ్రెండ్షిప్. సో సో తను ఇప్పుడు మనకి సో బేసిక్గా తను ఏమంటారు బంగ్లాదేశ్ సపోర్టింగ్ ఆపేయచ్చు, డైరెక్ట్ సిఐఏకి ఆర్డర్ ఇవ్వచ్చు తినే. అండ్ తను హిందూ, గుర్తుపెట్టుకోండి, అక్కడ హిందూ మీద అరచకాలు జరుగుతున్నాయి, హిందువుల మీద అటాక్స్ జరుగుతున్నాయి. సో తను ఒక హిందూ, తను కూడా వాయిస్ చేసింది సో దీని గురించి. అండ్ తనకి ఇప్పుడు పవర్ కూడా ఉంది. సో యా, సో ఇది మనకైతే గుడ్ న్యూస్ టు బి ఆనెస్ట్. ఎందుకంటే యా, మనం నమ్మిన తులసి గబార్డ్ బేసిక్గా మనం నమ్మే తన దగ్గర పవర్ ఉంది. ప్లస్ తను ఇప్పుడు యాక్చువల్లీ రోజు ట్రంప్కి ఏమంటారు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నాడు కదా, రోజు పొద్దున్నే బ్రీఫింగ్ ఇస్తారు. సో ఏమంటారు ఈ పొజిషన్ని హోల్డ్ చేసే అతను రోజు మార్నింగ్ ఇంటర్నేషనల్ వైడ్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ని ట్రంప్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ మిడిల్ ఈస్ట్లో ఇలా జరిగింది, ఇండియన్ రీజియన్లో ఇది జరిగింది, చైనా రీజియన్లో ఇది జరిగింది. సో ఇదన్నిటి గురించి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసేది తిను. సో తను ఎలా న్యూస్ చెప్తుందో బేసిక్గా తన ఒపీనియన్ కూడా ఉంటుంది కదా దాంట్లో. యా, సో మనకి ఇది అడ్వాంటేజ్, గుడ్ న్యూస్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ యాక్చువల్లీ ఎలాన్ మస్క్తో కూడా యాక్చువల్లీ ట్రంప్ అంటున్నా మోడీ కలిశారు యాక్చువల్లీ. సో తను ఏం చేస్తాడంటే ఫ్యామిలీని పట్టుకుని వచ్చాడు యాక్చువల్లీ. తను ఒక బిజినెస్ మ్యాన్, తను మోడీని చామ్ చేద్దాం అనుకున్నాడు యాక్చువల్లీ. మీరు గుర్తుంటే జేడీ వ్యాన్స్ని ఫ్యామిలీతో వాళ్ళ పిల్లల్ని కలిశారు. సో నాకు తెలిసి అదే ట్రై చేశాడు ఎలాన్ మస్క్. సో అక్కడ అంటే తను ఇండియన్ ఉమెన్ కదా, జేడీ వ్యాన్స్ ఒక భార్య గారు, తన పేరు ఉషా వ్యాన్స్. సో తను ఇండియన్. సో మోడీకి ఆబ్వియస్లీ పర్సనల్ రిలేషన్షిప్ కోసం తను ఆ రోజు తన బర్త్డే కూడా ఉండే. సో వాళ్ళ పిల్లల్ని కలిశారు. సో యాక్చువల్లీ ఎలాన్ మస్క్ కూడా పట్టుకొచ్చాడు యాక్చువల్లీ. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్టయితే తన పేరు శివాన్ జిలిస్. సో వీళ్ళిద్దరికి పెళ్లి కాలేదు, బట్ ఈ ముగ్గురు పిల్లలు మస్క్ ఉన్న శివాన్ జిలిస్కి చెందినవారు. సో వాళ్ళ పిల్లలే తల్లిదండ్రులు. సో వీళ్ళిద్దరు ట్విన్స్ యాక్చువల్లీ. సో వన్ ఆఫ్ ద ట్విన్ పేరు తిను ఇండియన్ ఆరిజిన్ యాక్చువల్లీ, అంటే వీళ్ళ మదర్ ఇండియన్, వీళ్ళ ఫాదర్ కెనేడియన్. సో తిను పంజాబీ డిసెండెంట్ యాక్చువల్లీ. సో శివాంజలిస్. అండ్ వీళ్ళ ఒక కొడుకు పేరు వాళ్ళ దాంట్లో ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అండ్ సర్ నేమ్ అని ఉంటుంది బేసిక్గా అమెరికా ఇంగ్లీష్ కంట్రీస్లలో. సో మిడిల్ నేమ్ ఏంటంటే చంద్రశేఖర్ యాక్చువల్లీ. సో నాకు తెలిసి చంద్రశేఖర్ ఏంటంటే వాళ్ళ సైంటిస్ట్, ఒక ఇండియన్ సైంటిస్ట్, ఫేమస్ సైంటిస్ట్. తను మస్క్ కూడా ఇంట్రెస్టెడ్. అండ్ శివాంజలిస్ కూడా తను కూడా ఒక బేసిక్గా సైంటిస్ట్ ఇన్ ద సెన్స్ తను న్యూరాలింక్ ఉంది కదా, దాన్ని హెడ్ చేస్తుంది. అండ్ షీఈ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ ఉమెన్ యాక్చువల్లీ. అందుకే నాకు తెలిసి మస్క్ రిలేషన్షిప్లో ఉన్నాడు తనతో. యా, సో నాకు తెలిసి చంద్రశేఖర్ అని ఇతను ఎక్స్ అనుకుంటా, ఇతని మిడిల్ నేమ్ చంద్రశేఖర్ అనుకుంటా. సో ఆ కనెక్షన్ చూపించి సో బేసిక్గా మోడీని హ్యాపీ చేద్దామని అనుకుంటున్నాడు కావచ్చు. టాక్టిక్స్ ప్లే చేస్తున్నాడు మస్క్ కూడా. ఎందుకంటే తను స్టార్లింక్ ఇండియాలో పంపించాలి, స్టార్లింక్ ఉన్న టెస్లా కార్స్ని ఇండియాలో మార్కెట్లో బేసిక్గా అమ్ముదామని అనుకుంటున్నాడు కదా. బట్ ఇండియన్ గవర్నమెంట్కి అయితే టు బి ఆనెస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టు స్టేట్మెంట్ ప్రకారంగా చెప్తాను ఒక నిమిషం. బట్ సో ఇక్కడ ఇచ్చారు, ఇది స్టార్ షిప్ ఒక బేసిక్గా మీరు ఒక రాకెట్ చూసారు కదా, ఒక 140 మీటర్స్ యొక్క రాకెట్ స్పేస్కి వెళ్ళి, అదే స్టార్ షిప్ రాకెట్, వరల్డ్స్ బిగ్గెస్ట్ రాకెట్. సో దానికి సంబంధించిన హీట్ షీల్డ్, సో దానికి గిఫ్ట్ చేశారు యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఇక్కడ. సో తను ఇక్కడ మోడీ ఏం చెప్పారంటే ఇట్ వాస్ ఎ డిలైట్ టు మీట్ మిస్టర్ ఎలాన్ మస్క్ ఫ్యామిలీ టు టాక్ అబౌట్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆస్పెక్ట్స్. సో బేసిక్గా వైడ్ రేంజ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మాట్లాడాను. తను స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు స్టార్లింక్, టెస్లా అది ఇది అని చెప్పి. సో యా, అండ్ ఇట్ వాస్ అ హానర్ టు మీట్. సో అండ్ తను కూడా ఒక సింగిల్ ఏదైనా ఫార్మాలిటీ స్టేట్మెంట్ తను ఇచ్చాడు. నాకు తెలిసినంత వరకు బేసిక్గా తను సార్ నాకు ఇది పర్మిషన్ ఇవ్వండి, నేను మీ మార్కెట్లో ఎలో చేయండి అని అంటున్నాడు. బట్ బేసిక్గా టెస్లా తను అమ్మాలంటే జస్ట్ మన దగ్గర ఫ్యాక్టరీ పెట్టండి, మీరు ఇష్టమైనట్టు అమ్ముకోండి అని చెప్పి. అండ్ ఇండియా ఎప్పటి నుంచో స్టాండ్ అదే, మీరు అమ్ముదాం అనుకుంటే రండి, మీకు టారిఫ్స్ తగ్గాలంటే కష్టం అని చెప్తారు. బట్ ఇప్పుడు ట్రంప్ అన్నాడు కాబట్టి కొద్దిగా తగ్గించుంటారు టారిఫ్స్. బట్ ఈవెన్ దెన్ నాకు తెలిసినంత వరకు స్టార్లింక్తో అయితే ప్రాబ్లమాటిక్ టు బి ఆనెస్ట్. అండ్ అది కాస్ట్లీ కూడా.
స్టార్లింక్ ఎందుకు ప్రాబ్లమాటిక్ అంటే ఎప్పుడైనా ఇండియాలో ఏమన్నా అనుకోని పరిస్థితులలో ప్రొటెస్ట్లు అయితే ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైనా ఇంటర్నెట్ బంద్ చేద్దామని అనుకుంటే స్టార్లింక్ వాళ్ళు తిన దగ్గర కంట్రోల్ ఉంటుంది, తిను బంద్ చేయలేదు అనుకోని ప్రాబ్లమాటిక్. అంటే ఏంటంటే పవర్ తన దగ్గర ఉంటుంది, మన గవర్నమెంట్ దగ్గర పవర్ ఉండదు, తిన దగ్గర పవర్ ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్నెట్ బంద్ చేద్దాం అనుకుంటే టెలికాం ఇండస్ట్రీ అంటే టెలికాం మనమే కంట్రోల్ చేస్తాం కాబట్టి తను ఆర్డర్ చేస్తే బేసిక్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ లేకపోతే ప్రెసిడెంటో గవర్నరో ఆర్డర్ చేస్తే టర్న్ ఆఫ్ చేస్తారు. బట్ తిని టర్న్ ఆఫ్ చేయకపోతే ఇదే ప్రాబ్లం యాక్చువల్లీ. యూక్రెయిన్ వార్లో తిను పర్సనల్ డిసిషన్ తీసుకున్నాడు యాక్చువల్లీ. యూక్రెయిన్ వాళ్ళు రష్యా మీద అటాక్ చేయబోతుంటే స్టార్లింక్ని ఆపేశాడు. సో వాళ్ళు స్టార్లింక్ సపోర్ట్ తీసుకుని అటాక్ చేస్తున్నారు, అంటే వాళ్ళ ఏమంటారు గైడింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా వాటి స్టార్లింక్. సో తినేం చేశారంటే వీళ్ళు అటాక్ చేస్తున్నారని చెప్పి తిన పర్సనల్ అట్లా నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా అంటే మన ఇండియాలో మనం ఒక గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుందాం అనుకుంటే తినకు నచ్చకపోతే తను ఆ డిసిషన్కి అగేన్స్ట్గా బిహేవ్ చేయొచ్చు కదా, తన దగ్గర పవర్ ఉంటుంది కదా. సో ఇండియన్ కంపెనీస్ అయితే బెటర్. నాకు తెలిసి అందుకే వన్ ఆఫ్ ద సెక్యూరిటీ కన్సర్న్స్ కోసం సో మనం ఏమంటారు మనం స్టార్లింక్ని ఎలా చేయట్లేదు. బట్ బేసిక్గా తనైతే నాకు తెలిసినంత ట్రై చేస్తున్నాడు మస్క్. సో అంటే మోడీ కూడా యాక్చువల్లీ కొన్ని గిఫ్ట్స్ ఇచ్చారు వాళ్ళ పిల్లలకి. సో ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే వివేక్ రామస్వామిని కూడా కలిసారు. వివేక్ రామస్వామి గురించి మీరు వినే ఉంటారు యాక్చువల్లీ. వివేక్ రామస్వామి తను ప్రెసిడెంట్గా నిలబడడానికి రిపబ్లికన్ సైడ్ నుంచి పోటీ చేశారు, బట్ ట్రంప్ గెలిచారు. సో తను ట్రంప్ పార్టీకి చెందిన అతనే ఇప్పుడైతే. సో వివేక్ రామస్వామి కూడా డోజ్, ఇప్పుడు ఎలాన్ మస్క్ వివేక్ రామస్వామి ఒకటే మినిస్ట్రీ బేసిక్గా డోజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంటల్ ఎఫిషియన్సీని స్టార్ట్ చేశారు. అంటే బేసిక్గా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఇద్దరు కో హెడ్స్, బట్ తిను విత్డ్రా అయ్యాడు. అంటే ఆబ్వియస్లీ ఇద్దరు ఇంటెలిజెంట్ పీపుల్ ఒకటే పవర్ షేర్ చేసుకోలేరు నా ఉద్దేశంలో. అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ యాక్చువల్లీ వివేక్ రామస్వామి ఎందుకు వదిలిపెట్టారు. బట్ సో ఇప్పుడు తను గవర్నర్, ఒహాయో స్టేట్కి గవర్నర్గా బేసిక్గా ఏమంటారు పోల్ కండక్ట్ నిలబడబోతున్నారు యాక్చువల్లీ. గవర్నర్ ఉంటుంది కదా దానికి నిలబడబోతున్నారు యాక్చువల్లీ. సో met Vivek Ramaswamy and his father-in-law in Washington DC. We talked about diverse issues including innovation, culture and more. So and then kuda ikkada ichchadu, Prime Minister Modi was a thoughtful and deeply knowledgeable on the wide range of issues. It was a honor to meet and welcome him and wishing him. So actually tinu Vivek Ramaswamy and Vivek Ramaswamy యొక్క father-in-law అంటే వాళ్ళ మామయ్య, బేసిక్గా వాళ్ళ భార్య వాళ్ళ తండ్రి. సో తన భార్య కూడా హిందూ యాక్చువల్లీ. వీళ్ళు కేరళ తమిళనాడు చెందిన ఫ్యామిలీ డిసెండెంట్స్. వివేక్ రామస్వామి యాక్చువల్లీ ఈజ్ ద బిలియనర్. అంటే మరి ఎలాన్ మస్క్ అంత కాదు కానీ తను మెడికల్ ఏమంటారు ఫార్మాసిటికల్ బిజినెస్ ఉంది. బేసిక్గా ఫార్మాసిటికల్స్ ఒక 4-5 కంపెనీలు రన్ చేస్తారు. వాళ్ళ మదర్ డాక్టర్, వాళ్ళ ఫాదర్ ఇండియన్ డిసెండెంట్. తను తెలిసి వాళ్ళ ఫాదర్కి ఇప్పటికీ ఇండియన్ సిటిజన్షిప్ ఉంది, వాళ్ళ మదర్ అమెరికన్. తిను కూడా అమెరికాలో పుట్టాడు, హాయిలోనే పుట్టాడు. ఇప్పుడు తను అక్కడే గవర్నర్గా కాంటెస్ట్ చేయబోతున్నాడు. సో బేసిక్గా తను నెక్స్ట్ టైం దెర్ విల్ బీ ఛాన్సెస్ రైట్, తను మళ్ళీ ప్రెసిడెంట్గా రన్ చేయొచ్చు, లేకపోతే వైస్ ప్రెసిడెంట్గా రన్ చేయొచ్చు. జేడీ వాన్స్ నెక్స్ట్ టైం ప్రెసిడెంట్గా పార్టిసిపేట్ చేస్తే చెప్పలేము. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ రిలేషన్షిప్స్ కదా. అండ్ మేబీ తను నెక్స్ట్ టైం ఈ రోల్ కాకపోయినా ఇంకో మినిస్ట్రీలో కూడా ఉండొచ్చు కదా. అండ్ తన ఇండియన్ డిసెండెంట్. సో అంటే ఆబ్వియస్లీ మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ డీల్ చేయాలి కదా, నా ఒపీనియన్. సో అది యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ దీని గురించి ఇదే కదా, మోడీ సెట్ మస్క్ ఫర్ పాసిబుల్ ఆఫ్ స్టార్లింక్ గురించి మాట్లాడదామని అనుకున్నారు. బట్ ఇండియన్ వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి దాన్ని అనుసరించి మేము మిమ్మల్ని ఎలా చేయాలా లేదా అని డిసైడ్ చేస్తామని చెప్పారు. బట్ నాకు తెలుసు అంటే ఇదే డిస్కషన్స్ నాకు తెలుసు 2-3-4 ఇయర్స్ అవుతుంది, మళ్ళీ ట్రంప్ వెళ్ళిపోతాడు. అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. స్టార్లింక్ని అయితే ఎలో చేయరు మ్యాక్సిమం. నాకు తెలిసి టెస్లా రావచ్చు, వేరే కంపెనీస్ రావచ్చు. బట్ లెట్స్ సీ. ట్రంప్ ఫోర్స్ చేస్తే స్టార్లింక్ని ఎలా చేయాల్సి వస్తుందేమో. బట్ సో ఇలా వీళ్ళందరినీ మీట్ అయ్యాడు యాక్చువల్లీ. సో వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ కదా ఆబ్వియస్లీ. తులసి గబార్డ్ నెక్స్ట్ అంటే కొంతమంది అంటారు ఒకవేళ ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ అమెరికాకి అయితే తను తులసి గబార్డే అవుతుందని అంటున్నారు. లెట్స్ మనకి ఇంపార్టెంట్ కదా వీళ్ళందరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. సో జ్ఞానం అమూల్యమైనది. మళ్ళీ త్వరలో కలుద్దాం. బాయ్.